క్యాతనపల్లి మున్సిపాలిటీని చేజెక్కించుకునేందుకు రేవంత్ సర్కారు చేసిన కుట్రలు అన్ని ఇన్ని కావు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై పగబట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వివేక్ పట్టుబట్టి మరీ ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. సో ఈ నేపథ్యంలో సుమన్ బెయిల్ కు సంబంధించి ఇవాళ కోర్టులో అయితే వాదనలు జరగనున్నాయి. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని లాయర్లు తమ వాదనలను వినిపించనున్నారు. అటు అక్రమ కేసుల విషయంలో కూడా బాల్క సుమన్ ను 4 రోజుల రిమాండ్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. అటు బెయిల్ ఇటు కస్టడీ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ వెంట జిల్లాకు రానున్నారు. జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ నేతలను ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా పరామర్శించనున్నారు. వారికి మనోధైర్యం కలిగించనున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడున్నారు. అయితే మరోవైపు ఈరోజు మంచిర్యాల జిల్లాలో బెయిల్ పిటిషన్కి సంబంధించిన కేసులో ఈరోజు వాదనలు కొనసాగనున్నాయి. మరోవైపు పోలీసు వేసిన కస్టడీ పిటిషన్పై కూడా వాదనలు కొనసాగనున్నాయి. నిన్న సోమవారము కోర్టులో వాదన జరిగినప్పుడు కూడా కోర్టు మాత్రం ఈరోజుకు వాయిదా వేయడం జరిగింది. అయితే ఈరోజు వాదనలు ఎలా ఉండబోతున్నాయి, కోర్టుకు సంబంధించిన తీర్పు ఎలా ఉండబోతుంది అనే విషయం మనతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది శ్రీకాంత్ గారు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాము. ఈ బెయిల్ పిటిషన్పై అలాగే ఈ పోలీసుల కస్టడీపై నిన్న జరిగిన వాదన తర్వాత కోర్టు ఈరోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈరోజు వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? అసలు విషయం ఏంటంటే అసలు వాదనలు నిన్ననే జరగాల్సింది. ప్రభుత్వం కావాల్చుకొని కేసులో కౌంటర్ ఫైల్ దాఖలు చేయకుండా ఉండడం వల్ల వాదనలు కోర్టు ఈరోజుకు విచారణకు వాయిదా వేసింది. ఆ విచారణలో వాళ్ళు కౌంటర్ ఏం వేస్తారు దాన్ని బట్టి మేము వాదనలు చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. ఆ వాదనలలో కస్టడీ పిటిషన్లో కూడా కోర్టు కొద్దిసేపటి వాదనల్ని ఈరోజు విచారణకు వాయిదా వేయడం జరిగింది. మాకున్న సమాచారం మేరకు ఏంటి అని అంటే పోలీసు వాళ్ళు మెల్లగా అందరినీ ఇక్కడున్న నాయకులందరినీ కూడా కేతన్పల్లిలో అందరినీ కూడా అరెస్ట్ చేసిన అని చెప్పేసి వాళ్ళకు మంత్రి వివేక్ ఆదేశాల మేరకు వాళ్ళు ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి నిన్న కౌంటర్ దాఖలు చేయలేదు. ఈరోజు కూడా కౌంటర్ దాఖలు చేసే ఉద్దేశం వారికి లేదు అనే ఆలోచనతో ఉన్నట్టు వాళ్ళు తెలుస్తూ ఉంది. ఎందుకోసం అని అంటే నిన్న ఇద్దరిని అరెస్ట్ చేసిండ్రు. ఆ ఇద్దరిలో A10 A11 అందులో కూడా A10 వచ్చేసి రామిడి కొమరయ్య, A11 వచ్చేసి కుమర దినేష్. ఈ ఇద్దరిని అరెస్ట్ చేస్తూ కోవలక్ష్మి గారిని A12గా చూపించడం జరిగింది. సో ఈయనలో ఏమైంది అని అంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసులో తీసుకొని వచ్చేసి కేసులో ఇంప్లీడ్ చేసి వాళ్ళందరికీ జైల్లో పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన రిమాండ్ సీడీలో ఎక్కడ కూడా కోవలక్ష్మి గారి ఇన్వాల్వ్మెంట్ చూపించక చేరుస్తూ ఆమె మీద కూడా 181 క్లాస్ 3, 191 క్లాస్ 2, 191 క్లాస్ 3, 121 క్లాస్ 2, 132, 74 రెడ్ విత్ 190 BNS పెట్టడం అనేది చాలా అమానుషం. ఆమె ఎక్కడా కూడా దాడిలో లేదు. ఆమె ఎక్కడా కూడా ఆ సంఘటన స్థలంలో ఓన్లీ కార్ పక్కన నిల్చొని ఉండి అందరూ కూడా వీడియోలు చూసిండ్రు, అన్ని తెలిసిండ్రు. సో దీన్ని బట్టి క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే కోవలక్ష్మి గారిని కూడా ఈ కేసులో ఇంప్లీట్ చేయడంలో అర్థం ఏమవుతుంది అంటే ఆ ఆసిఫాబాద్లో మొన్న మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో ఆమెను కూడా ఎలాగైనా లొంగ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమెను కూడా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఆమె మీద కూడా కేసు నమోదు చేసిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇట్లాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడరు. చట్టం అందరికీ కూడా ఎలాంటి ఉందో మాకు కూడా చట్టంపై నమ్మకం ఉంది. చట్టంలో అన్నీ కూడా ఈ ఏదైతే వీళ్ళు రిమాండ్ సీడీలో చూపించిండ్రో కోవలక్ష్మి గారి పైన ఎలాంటి వాళ్ళు రాసిన దాంట్లోనే జస్ట్ కోవలక్ష్మి గారు ఆ కానిస్టేబుల్ని ఇట్లా తోశారని రాశారు. అట్లాంటప్పుడు అక్కడున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు తల ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా, నెత్తి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. అక్కడ మంత్రి వివేక్ చెప్పినట్టు చేస్తే మీ ఉద్యోగాలు పోతాయి. మీకు ప్రభుత్వం ఈరోజు ఉంది కావచ్చు, రేపు ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, అప్పుడు నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు? నీ ఉద్యోగం ఉంటుందా పోతుందా? ఈ సెక్షన్లు ఏం పెట్టినావు? నీకేం అంటే ఇక్కడ ఆమె మీద పెట్టాల్సిన అవసరం ఏముంది? నీకు మంత్రి వివేకో రేవంత్ రెడ్డి చెప్పినట్టు చేస్తే ఇందులో క్లియర్గా లక్ష్మి గారి పాత్ర ఎస్టాబ్లిష్ చేయనప్పుడు మీరు ఎట్లా చేస్తారు? నువ్వు మీ ఎస్పీ గారు మీ కన్సర్న్ ఏసీబీ చెప్తే చేస్తే ఎట్లా?
మినిమం నువ్వు మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నప్పుడు దాంట్లో ఏముంది ఏం లేదని తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? మీరు బీఆర్ఎస్ పార్టీ అని ఒకటే ఒక ఉద్దేశంతో ఇట్లా కేసులు పెడుతూ పోతే మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఈరోజు బెయిల్ పిటిషన్లో కూడా వాదనలు మేము గట్టిగా వినిపిస్తాము. ఈరోజు బెయిల్ వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము. ఒకవేళ ఇక్కడ బెయిల్ రానట్లయితే మేము హైకోర్టు కూడా అప్రోచ్ అవుతాము. ఈరోజు ఎవరైతే ఈ కోవలక్ష్మి గారు కానివ్వండి, మిగతా ఎవరైనా అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉన్నారో వారికి మేము ఈరోజు హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేయబోతూ ఉన్నాము. హైకోర్టు జడ్జి దృష్టికి కూడా, గౌరవనీయ హైకోర్టు జడ్జి దృష్టికి కూడా ఈ విషయాలన్నీ కూడా మేము తీసుకెళ్తా ఉన్నాము. దీంట్లో కుట్ర కోణం బీఆర్ఎస్ పార్టీది కాదు, కాంగ్రెస్ పార్టీ కుట్ర కోణం చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే అక్కడ ఉన్న కౌన్సిలర్లు కానివ్వండి, ఆసిఫాబాద్లో ఉన్న కోవలక్ష్మి ఎమ్మెల్యే గారిని కానివ్వండి సతాయించాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కేసులు పెడతా ఉన్నారని చెప్పేసి క్లారిటీగా తెలుస్తూ ఉంది. ఇందులో ఈ కస్టడీ పిటిషన్లో నిన్న వాదనలు జరిపారు. ఆ వాదనలో ప్రాసిక్యూషన్ వారు, పోలీసు వారు చెప్పింది ఏంటి అని అంటే అక్కడ మారణాయుధాలు వాడారు, ఆ మారణాయుధాలని సీజ్ చేసుకోవాలి మేము, అక్కడ కుట్ర కోణం ఉంది, ఆ కుట్ర కోణంని కూడా మేము ఛేదించాలి, ఇంకా ఎవరెవరు పార్టిసిపేట్ అవుతారో వాళ్ళని కూడా ఛేదించాలి, వాళ్ళకు డబ్బులు ఎట్లా సమకూరినాయని చెప్పేసి దాన్ని కూడా ఛేదించాలని వాళ్ళు పిటిషన్లో ఆర్గ్యుమెంట్లో చెప్పడం జరిగింది. అక్కడ కోర్టు వారి దృష్టికి మేము తీసుకెళ్లిన విషయం ఏంది అని అంటే అక్కడ ఆయుధాలు వాడారా లేదా అనే విషయం ఆల్రెడీ కేసులో క్లారిటీగా వాళ్ళు చెప్పారు. వీడియో ఫుటేజ్ మా దగ్గర ఉంది, ఆ వీడియో ఫుటేజ్ ప్రకారమే మేము సీజ్ చేసినామని చెప్పారు. కాబట్టి ఆ కేసులో ఆయుధాలు అనేది అసలు ఆస్కారమే లేదు, ఆ ఆయుధాలు సీజ్ చేయడానికి కోసం కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత విషయంలో కుట్రకోణం, ఈ క్లారిటీ విషయం ఏంటి అంటే కుట్రకోణం ఎక్కడ లేదండి. ఎందుకు లేదు? అక్కడ కార్యకర్తలు అంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చేసిన కౌన్సిలర్ క్యాండిడేట్లు కానివ్వండి, సుమన్ గారు కానివ్వండి, మా ఇన్ఛార్జ్ లక్ష్మి అక్క కానివ్వండి, వాళ్ళందరూ వచ్చేసి అక్కడ ఉన్నారు తప్ప అక్కడ కుట్రకోణం మేము పోవాలి, అక్కడ దాడి చేయాలి, మంత్రి గారు వస్తారు దాడి చేయాలి, పోలీసులు వస్తారు తొయ్యాలని చెప్పేసి కుట్రకోణం ఎక్కడ లేదు. ఆ కుట్రకోణం చేసింది పోలీసు వారు. అక్కడున్న ఏసీపీ, అక్కడున్న డీసీపీ, అక్కడున్న ఎస్ఐ, అక్కడున్న సిఐ, వీళ్ళు కుట్రపూరితంగా ఈయనని కేసులలో ఇరికించి లోపల పెట్టి కేతనపల్లిని మేము స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశం తప్ప దాంట్లో కుట్రకోణం కూడా ఎక్కడా లేదు. అమౌంట్ ఎట్లా సమకూరించింది అంటే అక్కడ ఎవరు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు, అందరూ స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలే. ఆ కార్యకర్తలకు పోలీసు వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నప్పుడు వీళ్ళు ఒక మాట అన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రెచ్చిపోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తే మేము కంప్లైంట్ ఎక్కడదండి వాళ్ళకు పాపం వాళ్ళు సాధారణ కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు, కేతన్పల్లిలో సుమన్ గారి అభిమానులు అక్కడికి వచ్చారు తప్ప వేరే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు తప్ప వేరే ఉద్దేశంతో ఎవరు కూడా రాలేదు. అది పోలీసు వాళ్ళకి కూడా తెలుసు. కానీ వాళ్ళకి ఏంటంటే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ మంత్రి వివేక్ ఎట్లా ఇంట్లో స్క్రిప్ట్ తయారవుతుంది, పోలీసు వాళ్ళు రేపు పొద్దున వచ్చేసి అక్కడ పోలీస్ స్టేషన్ ముందర ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. అక్కడ పెట్టిన ఏసీపీ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడుతూ ఉంటే మీకు క్లియారిటీగా తెలుస్తూ ఉంది. అక్కడ వీడియో సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నా కూడా ఆయన మొత్తం అబద్ధమే చెప్తా ఉన్నాడు. వివేక్ గారు చెప్పిన స్క్రిప్ట్ మాత్రమే ఆయన చదువుతూ ఉన్నాడు. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ కస్టడీ పిటిషన్ కూడా కోర్టు కస్టడీ ఇవ్వదని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆ కస్టడీ పిటిషన్లో ఎలాంటి పస లేదు, ఆ కస్టడీ పిటిషన్లో అడగడంలో అర్థం లేదు. ఓన్లీ బెయిల్ రాకుండా ఉండడానికి మాత్రమే ఈ కస్టడీ పిటిషన్ వేసిర్రని చెప్పేసి క్లారిటీగా కోర్టు వారి దృష్టికి మేము తీసుకెళ్తా ఉన్నాం. మొత్తానికి కేవలం సీఎం రేవంత్ రెడ్డి అలాగే స్థానికంగా ఉన్న మంత్రి వివేక్ కనుసన్నలోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని, ఈ కేసులో మాత్రం పోలీసులు ప్రభుత్వానికి మంత్రి అయినప్పుడు కూడా ఈ అక్రమ కేసులను తాము ధైర్యంగా ఎదుర్కొంటామని ప్రజాస్వామ్యబద్ధంగా తాము పోరాటం చేస్తామని న్యాయవాది చెప్తున్నారు. అయితే వాదనను కూడా కోర్టులో కూడా ఈరోజు వాదనను పోలీసు కస్టడీ విషయంలో కానీ అలాగే ఇటు బెయిల్ పిటిషన్ విషయంలోనూ గట్టిగా వాదనను వినిపిస్తామని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని ఇక్కడున్న న్యాయవాది చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఈరోజు మరికొద్దిసేపట్లో కోర్టులో బెయిల్ పిటిషన్కి సంబంధించి అలాగే ఇటు కస్టడీకి సంబంధించి వాదనలు ప్రారంభం కానున్నాయి. ఓటు స్టూడియో.